బ్రేకింగ్ న్యూస్ సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ నగర పోలీస్ కమిషన్ను ఆదేశిస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు ఆయన. సంధ్యా థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీస్ సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ కి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటి దాడిపైన తీవ్రంగా ఖండించాడు. ఎవరి ఇంటిపైన దాడి చేసినా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాల్లో పేర్కొన్నారు. సమాధానం లేని పోలీసు అధికారులు కూడా ఇష్టం వచ్చిన రీతిలో ప్రెస్ మీట్లు నిర్వహించి మాట్లాడమేంటని చెప్పి కూడా క్వశ్చన్ చేశారు. ఎందుకంటే విష్ణుమూర్తి మాజీ డిఎస్పీగా ఉన్నాడు, నిజామాబాద్ లో పనిచేశాడు, టాస్క్ ఫోర్స్ లో పనిచేస్తూ అవినీతి ఆరోపణలు అతని పైన ఉన్నాయి. ఇప్పటికే సస్పెన్షన్ లో ఉన్న డిఎస్పీ ప్రెస్ క్లబ్ సోమాజిగూడకి నెంబర్ లేని ప్లేట్ వాహనంలో వచ్చాడు. తను ఇష్టం వచ్చిన రీతిలో అల్లు అర్జున్ పై మాట్లాడాడు. ఇలాంటి వ్యక్తులు కూడా మాట్లాడడం కూడా సరికాదని చెప్పి రేవంత్ రెడ్డి తన ఎక్స్ వేదికగా తన ట్వీట్ లో పేర్కొన్నాడు. కొన్ని విషయాల్లో కొంతమంది మాట్లాడితేనే బాగుంటుందనేది కూడా రేవంత్ రెడ్డి అభిప్రాయంగా కనిపిస్తుంది. ఇండ్లపైన దాడులు కూడా సహించేది లేదు. శాంతి భద్రత విషయంలో ఖచ్చితంగా కఠినంగా ఉండాలని చెప్పి డీజీపీ జితేందర్ ఆదేశించారు. 6 వ్యక్తులు అల్లు అర్జున్ ఇంటిపైన టమాటాలతో దాడి చేసి లోపలికి వెళ్లి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి వాళ్ళ సిబ్బంది కూడా కొట్టినట్టుగా వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కొద్దిసేపటి క్రితమే ప్రెస్ నోట్ విడుదల చేశారు. వాళ్ళు చాలాసేపు హంగామా చేస్తూ మీడియాతో మాట్లాడారు. చాలా పూల కుండీలు కూడా పగలగొట్టారని చెప్పి కూడా తన ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. వాళ్ళందరిపైన ఖచ్చితంగా న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికీ 6 వ్యక్తులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరినీ రేపు నాంపల్లి కోర్టులో హాజరుపరిచి వాళ్ళకి సంబంధించి దాడికి సంబంధించిన దృశ్యాలు వీడియో రూపంలో ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళందరినీ రిమాండ్ కు తరలించే విధంగా పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పేది ఒకటే, అంటే ఇలాంటి వ్యవహారాల్లో ప్రభుత్వం స్పందించే విధంగా స్పందిస్తుంది. కానీ కొంతమంది వ్యక్తులు వాళ్ళు పూసుకొని ఇండ్లపైన దాడులు చేయడం అనేది సరికాదు. ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులు మరొకసారి దాడులు జరగకుండా కఠినంగా వాళ్ళ పట్ల వ్యవహరిస్తేనే ఇంకొకరు ఇలా వాళ్ళ చేతుల్లోకి చట్టాన్ని తీసుకొని ఇష్టం వచ్చిన రీతిలో వ్యక్తులపైన ఇండ్లపైన దాడులు చేస్తే బాగా ఉండదని చెప్పి కూడా డైరెక్ట్ గానే చెప్పారు. ఇదే వ్యవహారంలో కూడా డీజీపీ జితేందర్ స్పందించి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటున్న యాంగిల్లో కూడా ఇప్పుడు ఎవరైతే మాజీ డిఎస్పీ విష్ణుమూర్తి ఉన్నాడో ఆయన మాట్లాడిన మాటలకు ఇప్పుడు సస్పెన్షన్ లో ఉన్నాడు కాబట్టి రెగ్యులర్ గా నెక్స్ట్ పొజిషన్ లో క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు. అతని పైన కూడా డిసిప్లినరీ యాక్షన్ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ నగేష్.